హలో గైస్. సో సారీ, చాలా రోజులుగా వీడియో అయితే చేయట్లేదు. ఓకే, సో టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు టాపిక్ ఏంటి? ఆప్షన్ బయ్యింగ్కి సంబంధించి కొన్ని టిప్స్ నేను చెప్తా ఉన్నాను కాబట్టి అది టాపిక్. సో స్టూడెంట్ ఆఫ్ స్టాక్ మార్కెట్ ఛానల్కి మీకు వెల్కమ్. ఓకే, సో రైట్. సో టాపిక్ ఏంటి, నువ్వు చూపిస్తున్నది ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. ఓకే రైట్. సో ఇక్కడ మీకు న్యూ స్టాక్స్ ఎందుకు చూపిస్తున్నానంటే, సో అక్కడ నాకు ప్రాఫిట్ కనిపిస్తుంది కదా, ప్రాఫిట్ని చూపించుకోవడానికి అయితే కాదు, మీకు అక్కడ డేట్ కనిపిస్తుంది కదా, ఆ డేట్స్లో నేను లైవ్ ట్రేడ్ వీడియోస్ చేద్దామని దీంట్లో నేను ట్రేడ్స్ తీసుకున్నాను అనమాట. బట్ నేను ఏ రోజు అప్లోడ్ చేయలేదు. సో రీజన్ ఏంటంటే కొన్ని ఫ్యాక్టర్స్, నాకు అంత మోటివేట్ రాకపోవడం, వీడియో చేసి అప్లోడ్ చేయకుండా వదిలేసిన రోజులు అవి. సో కొన్ని న్యూట్రల్ ట్రేడ్స్ తీసుకున్న రోజులు ఉన్నాయి, కొన్ని వ్యూ బేస్డ్ తీసుకున్న రోజులు ఉన్నాయి. సో వాటిని అన్నింటినీ రికార్డ్ చేశాను, బట్ ఏది అప్లోడ్ చేయలేదు. బట్ ఈ వీడియో అయితే ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి అనే ఉద్దేశంతో అయితే వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఓకే, సో టాపిక్ ఏంటంటే ఆప్షన్ బయింగ్కి సంబంధించి కొన్ని టిప్స్ చెప్తాను కాబట్టి ఈ వీడియోలో నేను అవి చెప్తున్నాను అనమాట. సో ఈ టిప్స్ నేర్చుకుంటే మేము ఆప్షన్ బయింగ్లో ప్రాఫిటబుల్గా ఉండగలమా అంటే నేను డ్యామ్ షూర్గా అయితే నేను చెప్పలేను, కానీ నేను ఆప్షన్ బయింగ్ చేస్తున్నప్పుడు సో నేను ఈ టిప్స్ తెలియక ఎక్కువ లాస్ అయ్యాను. సో ఈ టిప్స్ తెలుసుకున్నాక కొంత తక్కువగా అయితే లాస్ అవ్వడం అయితే జరిగింది. సో అల్టిమేట్గా ఆప్షన్ బయింగ్లో ప్రాఫిటబుల్గా ఉండగలమా లేదా అంటే మాత్రం నేనైతే చెప్పలేను, నేనైతే ప్రాఫిటబుల్గా లేను. ఓకే, సో నువ్వే ప్రాఫిటబుల్గా లేవు, మళ్ళీ మాకు ఎలా టిప్స్ చెప్పగలవు అంటే, నాకు అంటే నేను ఈ మిస్టేక్స్ చేస్తున్నంత వరకు నాకు ఎక్కువ లాస్లు వచ్చేటివి, చేసిన తర్వాత నాకు లాసెస్ బాగా డ్రాస్టిక్గా తగ్గాయి అన్నమాట. సో ఇవి మీకు తెలుసుకుంటే మీరు కనుక ఇప్పుడు మీరు కనుక ప్రాఫిట్లో ఉంటే మీరు ఇవి తెలుసుకోవడం ద్వారా మీరు ఇంకొంత బెటర్ ప్రాఫిట్లోకి వెళ్ళగలరు అనేది అయితే నేను డ్యామ్ షూర్ అయితే నేను చెప్పగలను, కానీ అంతకుమించి ఇంకోటి అయితే ఏం లేదు. ఓకే రైట్. ఈ వీడియోలో అయితే స్ట్రాటజీస్ అయితే ఉండవు. ఇంకొక థింగ్ ఏంటంటే ఇంట్రాడే కోసం ఎవరైనా చూస్తుంటే మాత్రం కట్ చేసేయండి, ఇంట్రాడే కోసం అయితే కాదు. ఇది పర్టికులర్గా ఎందుకంటే ఎవరైతే స్టాక్స్ని బై చేసి అలా హోల్డ్ చేస్తూ ఉంటారో వాళ్ళని ఉద్దేశించి చెప్పడం కోసం అనమాట. ఓకే రైట్. సో టాపిక్లోకి వెళ్ళిపోదాం. టాపిక్ ఏంటంటే ఆప్షన్ బయ్యింగ్. సో ఆప్షన్ బయ్యింగ్లో మనం పాటించవలసిన కొన్ని టిప్స్ అనమాట ఇవి. సో ఓకేనా, కొన్ని, అన్నీ కాదు, ఇవి కొన్ని నాకు తెలిసి నేను మేజర్గా అనుకున్నాను అనమాట. ఇవి నాకు తెలిసి ఇంతకుముందు మీకు ఎవరు చెప్పుండరు, నేను ఒక కొత్త వేలో దీన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాను అనమాట. ఓకేనా. సో ఇవి నాకు వర్క్ అయ్యాయి, ఇవి కరెక్టా కాదా అనేది నేనైతే క్లియర్గా ఘంటాపదంగా నేను చెప్పలేను, కానీ నా బెస్ట్ అయితే నేను చెప్తాను. మీకు నచ్చితేనే వాడుకోండి, మీరు ఫస్ట్ పేపర్ ట్రేడ్ చేయండి, మీకు వర్క్ అయితేనే వాడుకోండి. ఓకేనా రైట్. ఓకే, టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఆప్షన్ బయింగ్ మనం చేస్తున్నాము అంటే సో మనకు ఒక డైరెక్షన్ తెలిస్తేనే మనం ఆప్షన్ బయింగ్కి వస్తాం. సో న్యూట్రల్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఆప్షన్ బయింగ్ ఎవరు చేయరు, ఒక డైరెక్షనల్ వ్యూ ఉన్న వాళ్ళు మాత్రమే ఆప్షన్ బయింగ్ చేస్తారు. ఓకేనా. సో ఆప్షన్ బయింగ్ చేస్తున్న వాళ్ళలో కొంతమంది ఎలా ఆలోచిస్తారు అనే వాళ్ళలో నేను ఒకడిని. సో నేను ఎలా ఆలోచిస్తాను నేను చెప్తాను. కొంతమంది ఒక్కొక్కలా ఆలోచిస్తుంటారు. సో కొంతమంది ఇన్ ద మనీతో వెళ్ళే వాళ్ళు ఉంటారు, కొంతమంది అర్ధ మనీతో వెళ్ళే వాళ్ళు ఉంటారు, కొంతమంది అవుట్ ఆఫ్ ద మనీతో వెళ్ళే వాళ్ళు ఉంటారు. నేను అవుట్ ఆఫ్ ద మనీతో వెళ్ళేవాడిని. సో నేను ఎలా ఆలోచిస్తాను, నేను ఒక ట్రేడ్ని ఎలా తీసుకుంటాను, దాంట్లోకి సంబంధించిన విధానాలు ఏంటనేది దాని గురించి నేను ఇప్పుడు మాట్లాడతాను. సో ఇప్పుడు మీకు ఇది కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి హీరో మోటో క్రాప్ యొక్క స్టాక్ అనమాట. సో డైలీ టైం ఫ్రేమ్లో ఉంది. సో ఇప్పుడు నేను ఇది పెరుగుతుంది అనుకుంటున్నాను. సో ఎంతవరకు ఇప్పుడు ఇది ఓకే పడుతుంది అనుకుందాం. ఇక్కడ ప్యాటర్న్ చూస్తే మనకు పడేటట్లే ఉంది, ఇక్కడ చూస్తే సపోర్ట్ ఉంది. ఓకే రైట్. సో ఈ సపోర్ట్ తీసుకొని పెరుగుతుంది, ఎంతవరకు పెరుగుతుందని నేను అనుకుంటున్నానంటే, సో ఈ లెవెల్ ఉంది చూసారా, ఇది రెసిస్టెన్స్గా యాక్ట్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది. సో ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్ వరకు పెరగడానికి నాకు పాసిబిలిటీ ఉంది హీరో మోటో క్రాప్ అనే స్టాక్. సో నా దగ్గర క్యాపిటల్ లేదు, సో నేను చిన్న ప్లేయర్ని, సో నేను ఆప్షన్ బయింగ్ చేసేవాడిని. సో నేను ఎలా యాక్ట్ అయితే నేను ది బెస్ట్ రిజల్ట్స్ తీయగలను అనేది ఒక సిచ్యువేషన్ తీసుకొని మనం ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇప్పుడు నేను యాక్చువల్గా ఏం చేస్తానంటే, ఇక్కడ నుంచి ఇది పెరుగుతుందని నేను అనుకుంటున్నాను కాబట్టి సో నేను ఎలాంటి రిస్ట్రిక్షన్స్, ఎలాంటి రూల్స్ని పెట్టుకొని నేను ఆప్షన్ బయింగ్కి వెళ్తాననే దాని గురించి మాట్లాడుతున్నాను. సో అందరికీ అర్థమయ్యే విధంగా చెప్తాను. సో ఫస్ట్ పాయింట్ చాలా ఈజీ పాయింట్. అదేంటంటే లాస్ట్ వీక్ ఏదైతే ఈ ఎక్స్పైరీ ఉంటుందో, సో ఇక్కడ మీరు కనుక ఇండెక్స్లో చేస్తూ వీక్లీ చేస్తుంటే లాస్ట్ 2 days, ఒకవేళ మీరు కనుక స్టాక్స్లో చేస్తుంటే లాస్ట్ 1 week ఉంటుంది చూసారా, ఎక్స్పైరీ వీక్ ఏదైతే ఉంటుందో ఆ వీక్లో ఆప్షన్ బయింగ్ని హోల్డ్ చేయకూడదు. సో ఏమున్నా దానికి ముందే మనము ప్రాఫిట్ ఆర్ లాస్ ఏదున్నా ఎగ్జిట్ అయిపోవాలన్నమాట. సో అది పాయింట్ నెంబర్ 1. సో ఇంకొక పాయింట్ విషయానికి వస్తే,
ఏ టైంలో మనం ఆప్షన్ బయింగ్ తీసుకోవాలి, ఎన్ని డేస్ ఎక్స్పైరీకి ఉన్న ఆప్షన్స్ని మనం బై చేయాలి అనే విషయానికి వస్తే, సో మనము ఈ పాయింట్లో మనము 30 డేస్ ఉన్నాయి ఇంకా ఎక్స్పైరీ కంటే మనం తీసుకోకూడదు, లేదు 45 డేస్ ఉన్నాయి ఇంకా ఎక్స్పైరీకి, ఈ కాంట్రాక్ట్ ఎక్స్పైర్ అవ్వడానికి మనకు ఇంకా 45 డేస్ ఉన్నాయంటే ఆ కాంట్రాక్ట్ని టచ్ చేయకూడదు. సో ఏ కాంట్రాక్ట్ అయితే మనకు 20 రోజుల్లో ఎక్స్పైర్ అయిపోబోతుందో, సో గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. సో ఏ కాంట్రాక్ట్ అయితే ఇంకొక 20 రోజుల్లో ఎక్స్పైర్ అయిపోతుందో ఆ కాంట్రాక్ట్ని తీసుకోవాలి. సో అలాగని ఏ కాంట్రాక్ట్ అయితే ఇంకొక 7 రోజుల్లో ఎక్స్పైర్ అయిపోతుందో ఆ కాంట్రాక్ట్ తీసుకోకూడదు. సో గుర్తుపెట్టుకోండి, 20 రోజులు ఉండాలి, మనకు మినిమం 20 రోజులు ఉండాలి. అలాగని తక్కువ రోజులు, మరీ తక్కువ రోజులు 7 రోజులు 5 రోజులు ఉండకూడదు. ఓకేనా. సో 20 నుంచి 15 రోజులు ఈ రేంజ్ ఉన్నప్పుడే మనం ఆప్షన్ బయింగ్కి వెళ్ళాలి. సో ముందుగా కూడా వెళ్ళకూడదు. ముందుగా వెళ్తే ఏమవుతుందంటే ఆప్షన్ ప్రీమియమ్స్ చాలా బల్క్గా ఉండడం కారణంగా వీటిలో డికే అనేది ఎక్కువ జరగడానికి పాసిబిలిటీ ఉంటుంది, మీరు అనుకున్న వైపు మార్కెట్ మూవ్ అయినా సరే. ఓకేనా. సో కాబట్టి లాస్ట్ వీక్ హోల్డ్ చేయకూడదు. రెండో థింగ్ ఏంటంటే ఎక్స్పైరీకి 20 to 15 డేస్ అంటే మధ్యలో ఉండాలి. కరెక్ట్గా ఎక్స్పైర్ అవ్వడానికి ఇంకొక 20 రోజులు 15 రోజులు ఉన్నప్పుడు మాత్రమే మనం ఆప్షన్ బయింగ్కి వెళ్ళాలి. ముందుగా వెళ్ళకూడదు, అలాగని లేటుగా కూడా వెళ్ళకూడదు అనమాట. ఓకేనా, రైట్. సో ఇక్కడ వరకు సింపులే, ఇది మోస్ట్లీ ఎక్కడైనా వినుంటారు. ఇంకొక విషయం ఏంటంటే వీకెండ్స్లో హోల్డ్ చేయకూడదు. ఇది ఎవరు చెప్పరు, మీకు తెలియని విషయము. నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్కి తెలియదు ఇది. సో అదేంటంటే వీకెండ్లో హోల్డ్ చేయకూడదు. శనివారం ఆదివారం మీరు ఆప్షన్ బై చేసి హోల్డ్ చేయకూడదు. ఎందుకంటే మీకు శనివారము ఆదివారము 2 రోజులకు కూడా మీకు తీటా అనేది కట్ చేస్తాడు. మీ ఆప్షన్ సెల్లర్ ఎవరైతే ఉన్నారో తీటా ఛార్జెస్ కట్ అవుతాయి ఆ రోజుకి కూడా. సో మీకు ఎన్ని రోజులైతే ఎక్స్పైరీ డేకి ఉన్నాయో అన్ని రోజుల్లో ఎన్ని ఆదివారాలు శనివారాలు ఉన్నాయో వాటికి కూడా మీకు ఛార్జ్ పడినట్లే అనమాట ఇక్కడ. సో కాబట్టి మీరు శని ఆదివారాలు ఆప్షన్స్ని హోల్డ్ చేయకూడదు. శని ఆదివారాలు ఎట్టి పరిస్థితుల్లో మీకు ఆప్షన్ బయింగ్ హోల్డింగ్స్ అనేటివి మండే కోసం ఉండకూడదు. సో దీనికి రీజన్ ఏంటి? సో దీనికి రీజన్ ఏంటంటే మార్కెట్ మండే ఎలా ఓపెన్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది అంటే, మార్కెట్ ఇన్ ద సెన్స్ ఇక్కడ స్టాక్ అని చెప్పుకోవచ్చు. సో అది ఎలా ఓపెన్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది? సో 50% ఆఫ్ ద ఛాన్సెస్ న్యూట్రల్లోనే ఓపెన్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో మిగతా 50% ఆఫ్ ద ఛాన్సెస్ టాప్ కన్నా వెళ్ళొచ్చు, బాటం కన్నా వెళ్ళొచ్చు. సో ఇక్కడ మనం చేసింది ఏంటి? ఆప్షన్ బయింగ్. సో ఆప్షన్ బయింగ్ చేసాం కాబట్టి సో 50% ఆఫ్ ద ఛాన్సెస్ మాత్రమే ఉన్నాయి ఒక మూవ్ అవ్వడానికి, లేదా 50% ఆఫ్ ద ఛాన్సెస్ ఫ్లాట్గానే ఓపెన్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది. సో ఈ 50% ఆఫ్ ద ఛాన్సెస్లో కూడా మనం బుల్లిష్ సైడో లేకపోతే బేరిష్ సైడో ఒక పొజిషన్ని తీసుకుంటాం. సో మనం అనుకున్న వైపు మూవ్ రావడానికి 25% ఆఫ్ ద ఛాన్సెస్ మాత్రమే ఉంటాయి. సో 75% ఆఫ్ ద ఛాన్సెస్ మండే మనకు అగైనెస్ట్గా మూవ్ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి సో వీటిని వీకెండ్లో హోల్డ్ చేయకూడదు. ఇది చిన్న లాజిక్ అనమాట. సో మీరు ఇలా గుర్తుపెట్టుకునేసేయండి, వీకెండ్లో ఆప్షన్స్ ఏవైనా సరే బై చేసిన పొజిషన్స్ని హోల్డ్ చేయకూడదు. ఓకేనా. సో మరి ఎప్పుడు హోల్డ్ చేయాలి, మళ్ళీ ఎలా ట్రేడ్ చేయాలి? సో మన వ్యూ ఎప్పుడు కరెక్ట్ అవుతుంది? సో దానికోసం మనం ఏం చేయాలంటే, సో మనం చార్ట్ని ఫస్ట్ తక్కువ టైం ఫ్రేమ్లో అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయాలి. సో ఇక్కడ మనం డైలీ టైం ఫ్రేమ్లో అబ్జర్వ్ చేస్తుంటే మనం మినిమం మనం మూవ్ రావడానికి కూడా కొంత టైం అయితే ఆన్ అండ్ యావరేజ్గా ఒక 10 to 15 డేస్ పడడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో మనం అప్పుడు ఏమవ్వాలంటే 1 hour టైం ఫ్రేమ్కి షిఫ్ట్ అయ్యి సో కొంత చిన్న మూవ్స్ని పెట్టుకోవడానికి, టార్గెట్స్గా చిన్న మూవ్స్ని పెట్టుకోవడానికి ట్రై చేయాలి. సో అప్పుడు ఏంటంటే మనం డైలీ టైం ఫ్రేమ్లో చూసి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మూవ్ అవుతుందని మనం అనుకున్నాం కదా, సో ఇక్కడ అలా అనుకోకూడదు. సో మనం కొంత వ్యూని తగ్గించుకొని మన టైం ఫ్రేమ్ని తగ్గించుకునే ప్రయత్నం అయితే చేయాలన్నమాట. సో ఇది కొంత అర్థం కాకుండా కొంత ట్రిక్కీగా ఉండడానికి ఛాన్స్ ఉంది. సో నేను అంత క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను, కానీ ఇలా గుర్తుపెట్టుకోండి. సో 1 hour టైం ఫ్రేమ్లో చూడడానికి అయితే ప్రయత్నించండి. సో మీరు పొజిషన్ ఎప్పుడు తీసుకుంటారంటే మండే మార్నింగ్, సో మార్కెట్స్ ఓపెన్ అవుతాయి కదా, ఆ మండే మార్నింగ్ మీరు పొజిషన్ తీసుకోండి. సో మీరు తీసుకునేది మండే కాబట్టి అది క్లోజ్ అవ్వడానికి, మార్కెట్ క్లోజ్ అవ్వడానికి మనకు ఫ్రైడే ఈవినింగ్ వరకు ఉంటుంది. సో మధ్యలో ఎక్కడ హాలిడేస్ లేకుండా చూసుకోండి. అంటే మీరు ఒక వీక్లో తీసుకుంటే ఆ వీక్ అనేది మినిమం 5 days ట్రేడింగ్ డేస్ ఉండేటట్లు ప్లాన్ చేసుకోండి. నేను అలానే ప్లాన్ చేసుకునేవాడిని. సో మండే రోజు మార్నింగ్ 9-9:30 టైంలో నేను ఇక్కడ హీరో మోటోక్రాప్లో పొజిషన్ తీసుకుంటానన్నమాట. ఓకేనా. సో ఇలా పొజిషన్ తీసుకొని ఈ రేంజ్లో టార్గెట్ పెట్టుకుంటాను, ఈ రేంజ్లో స్టాప్ లాస్. ఓకేనా. సో ఏమున్నా ఇక్కడే ఉంటుంది. స్టాప్ లాస్ అనేది నేను ఆప్షన్కి పెట్టాను, ఆప్షన్కి ఏమి ఉండదు. సో స్టాప్ లాస్ అనేది ఇక్కడ ఉంటుంది. సో మనము స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయ్యే వరకు వెయిట్ చేస్తానంటే ఉండను. నా వ్యూ రాంగ్ అయితే, నా వ్యూ ఇక్కడే రాంగ్ అయినా నేను ఎగ్జిట్ అయిపోతాను. స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయ్యే వరకు కూడా నేను వెయిట్ చేయను. నా వ్యూ ఇక్కడ. కాకపోతే ఇది ఎందుకు ఈ స్టాప్ లాస్ అంటే, ఒకవేళ నేను అనుకున్న నా వ్యూ కాకుండా మేబీ ఒక సడన్ మూవ్ వచ్చిందనుకో, ఈ ప్రైస్ వస్తే ఎగ్జిట్ అయిపోతాను దానికోసం అనేది ఇటు పెట్టుకుంటాను అనమాట స్టాప్ లాస్. ఓకేనా, రైట్.
సో ఇప్పుడు మనము కంటిన్యూగా మనకు 5 ట్రేడింగ్ డేస్ ఉన్నాయి. సో 5 ట్రేడింగ్ డేస్ కంటిన్యూగా ఉండడం కారణంగా మనకు అడ్వాంటేజ్ ఏంటంటే మనం అనుకున్న మూవ్ రావడానికి పాసిబిలిటీ ఉంది. సో 5 డేస్లో మనకు మూవ్ వచ్చింది అనుకోండి, సో మనకు తీటా వల్ల పోయేదానికంటే కూడా మనకు మూవ్ వల్ల వచ్చిన ప్రాఫిట్ అనేది ఎక్కువగా ఉండడం కారణంగా మనకు కొంత ప్రాఫిట్లో ఉండడానికి పాసిబిలిటీ ఉంది. ఒకవేళ నేను అనుకున్న మూవ్ రాలేదు, సో సైడ్ వేస్లోనే ఉంది, సో మండే పొజిషన్ తీసుకున్నాను, ఈరోజు ఫ్రైడే, సో ఇప్పటి వరకు నేను అనుకున్న మూవ్ రాలేదు, అలాగని నా స్టాప్ లాస్ ట్రిగ్గర్ అవ్వలేదు, నా వ్యూ కూడా చేంజ్ అవ్వలేదు. సో ఇప్పుడు నేనేం చేయాలి? సో నేనైతే క్లోజ్ చేస్తాను అంతే. ఈ ట్రేడ్ వీడికి క్లోజ్. ఇంకా నేను నెక్స్ట్ వీక్ వరకు అసలు ఇంకా నెక్స్ట్ వీక్ కూడా ఈ ట్రేడ్ నేను తీసుకోను, అసలు అయిపోయింది, ఈ ట్రేడ్ వీడికి క్లోజ్ చేసేస్తాను నేనైతే. సో ఎందుకంటే నేను అనుకున్నాను మండే నుంచి ఫ్రైడే లోపు ఈ మూవ్ వస్తుంది అని నేను అనుకున్నాను, బట్ రాలేదు. సో రాకపోవడం కారణంగా సో నేను ఈ 5 డేస్కి సంబంధించిన తీటా అయితే నాకు డికే అయిపోయి ఉంటుంది. సో దానివల్ల నాకు ఒక లాస్ వచ్చి ఉంటుంది. సో నేనైతే ఈ ట్రేడ్ని క్లోజ్ చేస్తాను. సో అల్టిమేట్గా మనం ఈ 5 డేస్ మాత్రమే టార్గెట్ పెట్టుకుంటాము. ఈ 5 డేస్లో మనం అనుకున్న మూవ్ వస్తేనే ఉంటాము, అనుకున్న మూవ్ రాకపోతే ఎగ్జిట్ అయిపోతాం అనమాట. మన వ్యూ రాంగ్ అయినా లేకపోతే మనం అనుకున్న మూమెంట్ రాకపోయినా సైడ్ వేస్లో ఉంటే మాత్రం ఎగ్జిట్ అయితే అయిపోతాం అనమాట. సో ఇక్కడ దాకా క్లియర్గా వచ్చింది అనుకునే అర్థమైందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే ప్రీమియం అండి. సో ఎంత ప్రీమియం ఉండేది కొనాలి, అసలు ఎక్కడ ఏ స్ట్రైక్ ప్రైస్ని కొనాలి అనేది ఇంపార్టెంట్. సో ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను అవుట్ ఆఫ్ ద మనీతో గేమ్ ఆడతాను. నేను ఎక్కువగా గేమ్ అవుట్ ఆఫ్ ద మనీతో ఆడతాను. ఇక్కడ కొంతమంది అర్ధ మనీతో ఆడతారు, కొంతమంది ఇన్ ద మనీ తీసుకుంటారు. సో ఇప్పుడు మనకు ఇక్కడ నుంచి పైకి పెరుగుతుందని నేను అనుకుంటున్నాను కాబట్టి సో నేను ఏం చేస్తానంటే సో ఇక్కడ నుంచి ఇంత పెరుగుతుంది అనుకుంటున్నాను కాబట్టి నేను ఈ రెండింటికి మధ్యలో ఇంచుమించు ఈ రేంజ్లో కానీ ఈ రేంజ్లో ఎక్కడైనా సరే నేను ఒక 30 డెల్టా లేదా 25 డెల్టా ఇలా ఉండే ఒక స్ట్రైక్ ప్రైజ్ని అయితే నేను సెలెక్ట్ చేసుకుంటాను అనమాట. ఓకేనా? సో ఈ రేంజ్లో ఒక అప్రాక్సిమేట్లీ 30 డెల్టా అనుకోవచ్చు. సో 30 డెల్టా ఉండే స్ట్రైక్ ప్రైజ్ని నేను సెలెక్ట్ చేసుకొని సో ఇక్కడ ఎంటర్ అవుతాను. ఈ రేంజ్లో ఒక కాల్ ఆప్షన్ని బై చేస్తాను అనమాట. ఓకేనా? సో నేను అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను, పర్టికులర్గా ఇలానే బై చేస్తానని కాదు. 30 to 20 డెల్టా ఇంచుమించు ఆ రేంజ్కి దగ్గరగా ఉండే డెల్టాస్లో బై పొజిషన్ అయితే తీసుకుంటాను అనమాట. నేను 50 డెల్టా ఉండేవి అర్థమని ఏవి నేను తీసుకోను. అందరూ తీసుకోరని కాదు, నేను తీసుకోను. ఓకేనా? సో రైట్. సో ఇలా తీసుకుంటాను. లేదనుకుంటే ఇలానే తీసుకుంటాను. ఇంకొక విషయం ఏంటంటే చెక్ చేసుకునేది ఏంటంటే పర్సంటేజ్ ఆఫ్ ద ప్రీమియం. సో నేను ఎంత ప్రీమియం పెట్టి ఒక ఆప్షన్ని బై చేస్తున్నానంటే ఆ ప్రీమియంని మనం ఎలా చెక్ చేసుకోవాలంటే మన యొక్క స్టాక్ ప్రైస్ ఉంటుంది కదా. సో ఈ స్టాక్ ప్రైస్కి మనం ఇక్కడ ఒక స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేసుకొని ఆ స్ట్రైక్ ప్రైస్లో ఒక ప్రీమియంని మనం బై చేస్తాం కదా, ఆ ప్రీమియం అనేది ఇంచుమించు 1%కి దగ్గరగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకు 1% అంటే ఎంత, అప్రాక్సిమేట్లీ మనకు ఒక 30 రూపీస్ లేదా 35 రూపీస్ ఉండే ఆప్షన్ ప్రీమియం ఏదైనా ఉండేటట్లు చూసుకుంటాను. అంతకంటే ఎక్కువ అయితే నేను పెట్టాను అనమాట. ఓకేనా? అంతకంటే తక్కువ లేదా కరెక్ట్గా 1%తో మ్యాచ్ అవ్వాలి. అంటే స్టాక్ ప్రైజ్ మీ ప్రీమియం డివైడెడ్ బై స్టాక్ ప్రైస్ వేస్తే మీకు 1%కి దగ్గరగా రావాలి. ఓకేనా? సో అలా వస్తే మీ పర్సంటేజ్ ఆఫ్ ద ప్రీమియం వచ్చేసి నియర్ బై 1% అనమాట. సో అలా 1% ఉండేటట్లు ప్లాన్ చేసుకోండి. నేను అలా ప్లాన్ చేసుకొని ఆప్షన్ అయితే బై చేస్తాను అనమాట. ఓకేనా? సో ఇప్పటి వరకు కన్ఫ్యూజన్ లేకుండా క్లియర్గా చెప్పానని అనుకుంటున్నాను. మీకు ఏదైనా కన్ఫ్యూజన్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి, నేను దానికి అక్కడే రిప్లై ఇస్తాను. ఇన్ కేస్ నేను అక్కడ రిప్లై ఇవ్వలేని పరిస్థితి, పెద్ద ఆన్సర్ అయితే మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది కదా, నేను అక్కడ టెలిగ్రామ్ ఛానల్లో నేను ఆ కామెంట్ని అక్కడ మెన్షన్ చేసి అయినా సరే నేను మీకు ఆడియో రూపంలో మీకు నేను అక్కడ ఆన్సర్ అయితే చేస్తాను. మీరు క్వశ్చన్ చేయండి, మీకు ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా నేను దానికి ఆన్సర్ అయితే ఇస్తానన్నమాట. ఓకేనా? రైట్. సో ఇంకొక పాయింట్ ఏంటంటే గామా అనేది చాలా కీ అనమాట. సో మీకు స్టార్టింగ్లో ఒక పాయింట్ చెప్పాను కదా, సో మీరు ఏ డేస్ ఉన్నప్పుడు ఎంట్రీ తీసుకోవాలని. సో మీకు 20 డేస్ 15 డేస్ ఉన్నప్పుడు మాత్రం ఎందుకు ఎంట్రీ తీసుకోవాలని చెప్పానంటే గామా వల్ల అండి. సో గామా అనేది ఏంటంటే యాక్సిలరేటర్ లాంటిది. సో మీ యొక్క డెల్టాని మీరు అనుకున్న వైపు మీ అండర్లయింగ్ అసెట్ మూవ్ అవుతుంటే, ఇక్కడ మనకు అండర్లయింగ్ అసెట్ హీరో మోటోక్రాప్ కదా, సో హీరో మోటోక్రాప్ కనుక మనం అనుకున్న వైపు మూవ్ అవుతుంటే సో మన డెల్టాని అది యాక్సిలరేట్ చేసి మనకు వచ్చే ప్రాఫిట్స్ని రెట్టింపు చేసే ప్రయత్నం చేసేది గామా. సో గామా ఎప్పుడు మనకు ఫేవర్గా ఉంటుందంటే ఎక్స్పైరీ డేస్ దగ్గర పడే కొద్దికి గామా ఫేవర్గా వస్తుంది. సో అలాగని లాస్ట్కి వెళ్ళిపోతే మనకు మళ్ళీ తీటా నెగిటివ్ అయిపోతుంది అనమాట. సో తీటా గామా బ్యాలెన్స్గా ఉండే ఏదైనా థింగ్ ఉంది అంటే అది మనకు 20-15 డేస్ ఇలా మధ్యస్థంగా ఉన్న టైంలో
మనం ఎంట్రీ అయితే తీసుకోవాలన్నమాట. సో గుర్తుపెట్టుకోండి, బల్క్ ప్రీమియమ్స్ ఉన్నప్పుడు మనం ఎంటర్ అవ్వకూడదు, అలాగని చిన్న చిన్న ప్రీమియమ్స్ ఉన్నప్పుడు మనం ఎంటర్ అవ్వకూడదు. మనం ఎంటర్ అవుతున్నది మోడరేట్గా ఉండాలి. అంటే ఆప్షన్ సెల్లర్ దాన్ని సెల్ చేయడానికి ఇష్టపడడు అన్నటువంటి ప్రీమియమ్స్లోనే మనం ఎంటర్ అవ్వాలన్నమాట. ఓకేనా? సో అలాంటి చిన్న వాటిల్లోనే చూసుకోండి, చిన్న లాజిక్ ఉంటుంది. నెక్స్ట్, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి. సో నేను ఎంటర్ అవుతూనే మనం కొంత ప్రీమియం పెట్టి ఎంటర్ అవుతాం కదా, మనం పెట్టిన ప్రీమియంలో 50% మనకు ప్రాఫిట్ కింద కనిపిస్తుంటే మనం ఎగ్జిట్ అయిపోవాలి. 50% ఆఫ్ ద ఆర్ఓసి అని చెప్పొచ్చు. ఓకేనా? సో మనం ఎంత క్యాపిటల్ పెట్టి ఎంటర్ అయ్యామో దాంట్లో 50% మనకు కనుక వస్తే మనం ఎగ్జిట్ అయిపోవాలి. ఇంకోటి ఏంటంటే మన బ్రేక్ ఈవెన్ పాయింట్ అండి. సో మనం ఏదైనా ఒక ఆప్షన్ని బై చేసామంటే మనకు ఒక బ్రేక్ ఈవెన్ పాయింట్ వస్తుంది కదా. సో ఆ బ్రేక్ ఈవెన్ పాయింట్ అనేది మనకి ఎల్టీపీ ఉంటుంది అండి, లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్. ఓకేనా? సో మనం ఇక్కడ మనం పొజిషన్ తీసుకుంటున్నాం కదా. సో ఇక్కడ నుంచి మన బ్రేక్ ఈవెన్ పాయింట్ ఏంటనేది మనకు పే ఆఫ్ చార్ట్లో తెలుస్తుంది. సో ఆ బ్రేక్ ఈవెన్ పాయింట్కి డిస్టెన్స్ అండి. సో మనం ఎప్పుడు కూడా మనం ఆప్షన్ బయ్యింగ్ కాబట్టి ఇక్కడ మనం చేస్తుంది. సో మనం మన వ్యూ కంటే కూడా వెనకనే ఉంటాం అనమాట. సో ఇక్కడ మన వ్యూ బుల్లిష్ కాబట్టి మన బ్రేక్ ఈవెన్ పాయింట్ సంథింగ్ ఇక్కడెక్కడన్నా ఉండొచ్చు. సో మనం ఎంటర్ అవుతున్న ప్రైస్ వచ్చేసి మన స్పాట్ అనేది ఇక్కడ ఉంటుంది. మన యొక్క బ్రేక్ ఈవెన్ పాయింట్ అనేది మనం ఏదైతే ఆప్షన్ బై చేస్తామో దాన్ని దాటి ఉంటుందన్నమాట. సో ఈ రెండింటికి మధ్య డిస్టెన్స్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సో ఎల్టీపీ నుంచి మీ బ్రేక్ ఈవెన్ పాయింట్, లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ నుంచి మీ బ్రేక్ ఈవెన్ పాయింట్కి మధ్య డిస్టెన్స్ అనేది 3% నుంచి 5% బిలోలోనే ఉండాలి. నన్ను అడిగితే 3% కంటే దాటి మీ బ్రేక్ ఈవెన్ పాయింట్ని పెట్టుకోవద్దండి. గుర్తుపెట్టుకోండి, మీరు ఇప్పుడు ఎంటర్ అవుతున్నారు, ఇప్పుడు మనకు స్టాక్ ఎంతలో ట్రేడ్ అవుతుందో ఆ ప్రైస్ నుంచి మీరు ఏదైతే ఆప్షన్ బై చేస్తున్నారో దాన్ని బై చేయడం వల్ల మీకు ఒక బ్రేక్ ఈవెన్ పాయింట్ వస్తుంది. ఆ బ్రేక్ ఈవెన్ పాయింట్ అనేది 3% కంటే 3% నుంచి 5% మధ్యలోనే ఉండాలి. సో మీరు అంత అవుట్ ఆఫ్ ద మనీలోకి వెళ్తే మీ బ్రేక్ ఈవెన్ పాయింట్ నుంచి మీ ఎల్టీపీ అంత దూరం వెళ్ళిపోతుంది అనమాట. సో కాబట్టి మీరు ఇది రెండింటిని కూడా మ్యాచ్ చేస్తూ ఉండాలి. ఎందుకు ఇలా చేయాలంటే, సో మీరు అనుకున్న వైపు ఒక చిన్న మూవ్ వచ్చినా మీకు మంచిగా మిమ్మల్ని ప్రాఫిట్లో పెట్టడానికి ఇది ఉపయోగపడుతుంది అనమాట. సో దానికోసం అయితే దీన్ని పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. సో అర్థమైందని అనుకుంటున్నాను. సో మీకు చెప్పాను కదా, సో కొంత నేను అంత ప్రాపర్గా అయితే చెప్పలేకపోయాను నేను అనుకున్నంత. సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయడానికి ట్రై చేయండి. మీరు కనుక మన టెలిగ్రామ్ ఛానల్లో లేనట్లయితే టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. టెలిగ్రామ్ ఛానల్లో ఏదో పెయిడ్ కోర్స్ లాంటివి ఏమి ఉండవు, అంతా ఫ్రీనే. ఇక్కడ మన ఛానల్ అంతా ఫ్రీనే. అక్కడ ఆప్షన్కి సంబంధించి, స్ట్రాటజీస్కి సంబంధించి చాలా ఫొటోస్ అయితే ఉంటాయి, చాలా ఇమేజెస్ ఉంటాయండి. ఆ ఇమేజెస్ కోసం నేను చాలా కష్టపడి వర్క్ చేసి, అంటే నావంటే కాపీ కొట్టినట్టువేలేండి, టేస్టీ ట్రేడ్ వెబ్సైట్ నుంచి కాపీ కొట్టినట్టువే. కాకపోతే వీటిని అంత దూరం వెళ్ళి వెతికి మంచి మంచి కంటెంట్ ఉండేటివి తెచ్చి అక్కడ నేను ప్లేస్ చేసి పెట్టున్నాను. సో ఒకసారి వెళ్ళి చూడండి. మీరు జాయిన్ అవ్వకపోయినా పర్లేదు, వెళ్ళి చూడండి. అవి మంచి కంటెంట్, ఆప్షన్ సెల్లింగ్స్కి కావాల్సినంత మంచి కంటెంట్ అది. వీటిని చూడండి, నచ్చితే మీరు సేవ్ చేసుకొని మీరు వాడుకోండి. చాలా మంచి కంటెంట్, దయచేసి దాన్ని అయితే మిస్ చేసుకోవద్దు. అది మొత్తం ఎక్కువ ఆప్షన్ సెల్లింగ్కి సంబంధించి ఎక్కువ కంటెంట్ ఉంది అక్కడ, యూస్ చేసుకోండి. సో వీడియోని అయితే లైక్ చేయండి, నచ్చినట్లయితే, నేను చెప్తున్న కంటెంట్ నచ్చినట్లయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.